హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం బోధకాలు నివారణకి కొన్ని అద్భుతమైనటువంటి చిట్కాల గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. సహజంగా ఈ బోధకాలకి ఎలాంటి అంటే ఖచ్చితంగా క్యూర్ చేసేటువంటి మెడిసిన్ అయితే ఇప్పటి వరకు లేదు అండి. బోధకాలు అనేది దోమ కాటు వల్ల, సో ఈ పైలేరియా అని కూడా అంటుంటారు, ఈ దోమ కాటు వల్ల వచ్చే ఈ బోధకాలు అనేది కొద్ది కొద్దిగా కాలు అనేది వాస్తూ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతూ కాలు అనేది చాలా మోయేటువంటి పరిస్థితికి చాలా మందికి రావడం జరుగుతుంది. అయితే దీని కాటు వచ్చేటువంటి అంటే దీని కాటు వేసేటువంటి దోమలు కూడా మోకాలు కన్నా ఎక్కువ హైట్ లో అవి ఎగరలేవు, కాబట్టి కాలు కిందనే అవి ఎప్పుడు పుడుతూ ఉంటాయంట. దాని ఇన్ఫెక్షన్ మన బాడీ తట్టుకోలేనప్పుడు ఎప్పుడైతే ఉంటుందో అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయో ఈ బోధకాలు అనేది క్రమక్రమంగా స్టార్ట్ అంటే పెరగడం, ఇన్ఫెక్షన్ పెరగడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ బోధకాలు ఒకసారి స్టార్ట్ అయిందంటే అది జీవిత కాలం తగ్గాలి అని అంటే చాలా 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 కష్టం అండి. అంతే కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు తగ్గడానికి కూడా, కానీ అదుపు చేయవచ్చు దీన్ని. కానీ ఈ సైజులో అయిన వాటిని మాత్రం మనం పూర్తిగా క్యూర్ చేయడం అనేది కష్టం. కానీ ఇంకా సైజ్ పెరగకుండా మనం దాన్ని నివారించుకోవచ్చు. కొంతవరకు సైజ్ పెరిగిన తర్వాత పుండ్లు కావడం, గసి కారడము, నడవడము చాలా బాధాకరమైన వాళ్ళ పరిస్థితి అయితే వర్ణనాతీతంగా ఉంటుంది. నాకు ఎంతో మంది కాల్ చేసి కూడా అడుగుతూ ఉంటారండి. ఈ బోధకాల్ని కొద్దిగా మనం గుర్తించినట్లయితే కనుక, కొంత వాపు రాగానే గుర్తించినట్లయితే కనుక నేను చెప్పబోయే ఈ చిట్కాలను వాడుతూ ఈ బోధకాల్ని పూర్తిగా మనం నివారించుకోవచ్చు అండి. ఎప్పుడైతే బోధకాలని మీకు నిర్ధారణకు వచ్చారో వెంటనే మీరు మోకాల దగ్గర ఒక దారంతో ఎప్పుడు కూడా కట్టేసి ఉంచాలి. ఎక్కువగా కాదు, తక్కువగా కట్టేసి ఉంచాలి. ఈ స్ప్రెడ్డింగ్ అనేది తక్కువ అవడం కోసం, బ్లడ్ ఫ్లో అనేది పెరగడం వల్ల స్ప్రెడ్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి బ్లడ్ ఫ్లో తక్కువ అయ్యే విధంగా మనం ఎప్పుడు కూడా ఏదైనా ఒక రబ్బర్ కానీ లేదంటే ఒక దారంతో కానీ మోకాళ్ళ పైన కట్టుకొని ఉంచుకోవాలండి, మోకాల కింద కానీ పైన కానీ. ఓకేనా? ఇకపోతే దీని కొరకు కొన్ని చిట్కాలు చెప్తాను. దీనిలో మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఒక 5-6 కరక్కాయ గింజలు తీసుకోండి. కరక్కాయలు ఉంటాయి కదా, కరక్కాయలు తీసుకొని కరక్కాయలు ఏం చేయాలంటే ఒక 100 గ్రాముల ఆముదం తీసుకొని ఆముదాన్ని వేడి చేసి ఆముదంలో ఈ కరక్కాయల్ని దూరగా వేయించండి. ఓకేనా? దూరగా వేయించిన తర్వాత చల్లార్చి ఆ కాయల్ని పక్కకు పెట్టేసేయండి. ఈ కాయలు చల్లారిన తర్వాత, ఇంకా ఆముదంతో మనకు పని లేదండి, ఆముదం పక్క పెట్టేసేయండి. ఈ కాయలు చల్లారిన తర్వాత ఈ కాయల్ని దంచి ఆ పలుగుల్ని తీసి వాటి యొక్క పెచ్చులు ఉంటాయి కదా, పెచ్చులు తీసి బాగా మెత్తగా దంచి చూర్ణంలా తయారు చేసుకొని ఒక 1/2 చెంచా చూర్ణాన్ని ఒక 20 to 30 ml గోమూత్రంతో కలిపి ప్రతిరోజు ఉదయం పూట పరిగణన తీసుకుంటూ ఉండాలి. 20 to 30 ml గోమూత్రంలో ఒక 1/2 చెంచా ఈ కరక్కాయ చూర్ణాన్ని కలిపి ప్రతిరోజు ఉదయం పూట పరిగణన తీసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే దీని యొక్క స్ప్రెడ్డింగ్ అనేది అంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్డింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, వాపు కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇక కొన్ని ఎక్స్టర్నల్ యూజర్ అంటే బయట రాసుకునేటివి కూడా కొన్ని ఉంటాయి. వీటిని కూడా మనం క్రమం తప్పకుండా వాడుకుంటూ ఉండాలి. అందులో మొదటిది వచ్చేసి తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేర్లను తీసుకొని వచ్చి దీనిని అన్నం కడిగినటువంటి నీళ్ళలో కానివ్వండి, బియ్యం కడుగు నీళ్ళలో కానివ్వండి లేదా గంజిలో కానివ్వండి మెత్తగా దంచాలి. మెత్తగా అంటే మరీ లిక్విడ్ లాగా కాకుండా కొంచెం లేపియలాగా తయారయ్యే విధంగా అవసరం ఉన్న కాడికి వాటిని పోసుకుంటూ గంజి నీళ్లు కానివ్వండి లేదంటే బియ్యం కడుగు నీళ్లు కానివ్వండి దంచుకుంటూ దాన్ని మెత్తగా ముద్దలాగా చేసి ఆ బోధకాలు మొత్తం అంతా కూడా మంచిగా మసాజ్ చేసి ఎండకు కూర్చోవాలి కాసేపు. అదే విధంగా ఇది తెల్ల జిల్లేడు కనుక దొరకనట్లయితే మీకు ఆ ప్లేస్ లో పత్తి చెట్టు ఉంటుంది కదా, పత్తి చెట్టు యొక్క వేర్లను కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ పత్తి చెట్టు వేర్లతో కూడా మనం ఇదే విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా ఫలితం అనేది కనబడుతూ ఉంటుంది. ఇక మరొక చిట్కా తెలుసుకుందాం. దీనికి వచ్చేసి మనకు కావాల్సింది మెయిన్ గా చాలా మంది కూడా మేము చెప్పే చిట్కాలు అనేటివి అందుబాటులో ఉండడం లేదని అదని చాలా ఉంటుంది. కానీ కొన్ని మనము బయట నుంచి కూడా తెప్పించుకోవాలి, అన్ని ఇంట్లోనే ఉండకపోవచ్చు. సో అందులో ఒకటి సరస్వతి చూర్ణం అనేది అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. సరస్వతి చూర్ణాన్ని మనం ఈజీగా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేయవచ్చు. దీనిని కూడా ఏం చేయాలంటే కొద్దిగా ఆముదం వేసి దాన్ని ఒక ముద్ద పేస్ట్ లాగా చేసి ఈ మిశ్రమాన్ని బోధకాల పైన వేసి ఒక పేపర్తో కానీ లేదంటే క్లాత్తో కానీ దీన్ని కట్టుకోవాలి. ఇలా ప్రతిరోజు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మరొక చిట్కా బొప్పాయి చెట్టు యొక్క ఆకులను తీసుకొని వచ్చి బాగా కచ్చపచ్చగా దంచి దానిని ఒక బౌల్లో వేసి కొద్దిగా నీరు పోసి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఈ మిశ్రమాన్ని చిక్కగా అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని అదే విధంగా మన బోధకాల మీద వేసి మంచిగా
పట్టి కట్టేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఎప్పుడు కూడా పసుపు లాంటిది కూడా రాసుకొని పెట్టుకోవచ్చండి. పసుపు అదేవిధంగా నువ్వుల నూనెతో కలిపి కూడా మనం ఎప్పుడు మర్దన చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు పసుపు అనేది ఖచ్చితంగా యాంటీబయాటిక్ గా ఉపయోగపడుతుంది అనేసి. ఓకేనా? సో ఈ విధంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ చిట్కాలతోటి మనం ఈ బోధకాలని నివారించుకోవచ్చు. ఒకవేళ బోధకాలు నివారణ కాలేదు అనుకోండి, అప్పుడు దానికి కొన్ని రకాల మాత్రలు ఉంటాయి. నిత్యానంద రస మాత్రలని లభిస్తాయండి. నిత్యానంద రస మాత్రలు వచ్చేసి ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి అన్నం తిన్న తర్వాత వేసుకుంటూ ఉండాలి. ఇంకా చాలా రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి, బస్వాలు ఉన్నాయి, చూర్ణాలు ఉన్నాయి. కానీ నేను చెప్పా కదా, కొన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్ అనేది డాక్టర్ల పర్యవేక్షణలో తీసుకోవాలి. సొంత ప్రయోగాలు చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకవేళ సమస్య అధికంగా ఉంటే మీ సమస్య ఎలా ఉంది, మీ పరిస్థితి ఎలా ఉంది అనేది నాకు ఒక వీడియో పెట్టండి. మీ కాల్ పరిస్థితి ఎలా ఉంది, ట్రీట్మెంట్ ఎలా, అంటే ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా, అదేవిధంగా సంబంధించిన రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ నాకు వాట్సాప్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి సలహాలు కానీ, సూచనలు కానీ, చిట్కాలు కానీ, ఒకవేళ అవసరమైతే మెడిసిన్ కానీ మేము అందిస్తాము. సో ఆ విధంగా మీరు ఇంట్లో ఉండి ఈ సమస్యకు పూర్తిగా నివారణ. కొంతమంది చాలా పెద్దగా అయిన సందర్భాల్లో ఇంకా దాన్ని స్ప్రెడ్ కాకుండా మనకు అదుపులో ఉంచుకోవడం కోసం కూడా ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. దీనికి సుమారుగా వచ్చేసి నెలకు 5,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందండి. ఎందుకంటే ఈ బస్వాలు అనేటివి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఆ బస్వాల వాడకం అనేది ఖచ్చితంగా ఉపయోగించినప్పుడే మనకు వీటిని పూర్తిగా అదుపు చేయగలుగుతాము. ఓకేనా? సో సుమారుగా 4,000 నుంచి 5,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఒకవేళ సమస్య బాధపడుతున్నాము, ట్రీట్మెంట్ కావాలి అని అనుకుంటే కనుక కింద పోతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వీడియో ఛానల్ మీకు మొదటి నుండి అందిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.